నమస్తే ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఏ అమ్మవారు ఏ అవతారంలో ఉంటుంది, ఆ అవతార విశిష్టత ఏంటి, దాని వెనకున్న కథ ఏంటి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఎట్లా పూజ చేసుకోవాలి, ఏ శ్లోకాలు చదవాలి అనే విషయాలని వివరంగా ఇప్పుడు చూద్దాము. ఈ నవరాత్రులలో నవదుర్గల్లో 6వ అవతారమైన కాత్యాయని అమ్మవారు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు భక్తులు. అయితే అమర కోసము పార్వతీదేవికి ఇచ్చిన 2వ పేరే కాత్యాయని అమ్మవారు. శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గా, భద్రకాళి, చండీ, అపర్ణ అవతారాలుగా భావిస్తారు. పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయని అమ్మవారిని దుర్గాదేవిగా అభివర్ణించారు. అయితే ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఈ ప్రస్తావన వచ్చిందనమాట. యజుర్వేదంలోని తైత్తిరీయ ఉపనిషత్తులో అరణ్యక అనే ఘట్టంలో మొట్టమొదటి ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది. అయితే స్కంద పురాణ ప్రకారము సింహవాహిని అయిన ఈ అమ్మవారు మహిషాసుర సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది. నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని భారతదేశం అంతటా పూజిస్తారు. మార్కండేయ పురాణ ప్రకారము దేవీ భాగవతంలో కూడా ఈ అమ్మవారి గురించిన ప్రస్తావన వచ్చింది. అయితే బౌద్ధ, జైన గ్రంథాలలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రత్యేకంగా ఉండడం చాలా విశేషం అన్నమాట. అయితే ముఖ్యంగా కాళీ పురాణంలో కాత్యాయని దేవి గురించి ప్రస్తావన చేస్తూ ఒడిశా ప్రదేశము జగన్నాథునికి కాత్యాయనికి పీఠ వంటిది అని అభివర్ణించారన్నమాట. అయితే హిందూ శాస్త్రాలు, యోగా, తంత్ర విద్యల ప్రకారము కాత్యాయని దేవి ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని మన పురాణ వచనం పెద్దలు, ఋషులు చెప్పారనమాట. అయితే ఈ అమ్మవారి ధ్యాన శ్లోకం ఏంటంటే, చంద్రహాసోజ్వల కరా శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. 6వ రోజైన ఈ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో మనకి దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరిని సమర్పిస్తారు. అయితే ఇక్కడ మనకి ఒక విషయం ప్రస్తావన చేసుకోవాలి. ఈ నవరాత్రులలో ఏ అమ్మవారిని పూజించేటప్పుడు ఏ సమయాలు ఉంటాయి అంటే, తిథి మారినప్పుడల్లా మనకి పూజా సమయాలు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ అమ్మవారు పంచమి తిథిలో 8వ తారీఖు మంగళవారం నాడు మనకి శుభాశుభం సమయాలు చెప్తాను. అంటే రాహుకాలము, దుర్ముహూర్త కాలము చూద్దాము. ఇప్పుడు రాహుకాలం అయితే మధ్యాహ్నం 3 నుంచి 4:30 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం అయితే 8 గంటల 17 నిమిషాల నుంచి 9 గంటల 4 నిమిషాల వరకు ఉంది. కాబట్టి ఈ సమయాలు మీరు చూసుకొని మీ క్యాలెండర్ ప్రకారము ఈ సమయాలు ఉన్నాయా లేవా అని చూసుకుని తదనుగుణంగా ఏ శుభముహూర్తమా ఏ టైమా అనేది మీరు చూసుకుని ఆ టైంలో అమ్మవారి కలశ స్థాపన కానీ, పూజ కానీ గతంలో మీరు మిగతా రోజుల్లో చెయ్యలేకపోయి ఈ రోజు చేసుకుందాం అనుకునేటట్టయితే మళ్ళా కలశ స్థాపన చేసుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. తదుపరి అవతారము 7వ అవతారము దుర్గాదేవి. ఆవిడకి ఇష్టమైన నైవేద్యం పులగం, కదంబం. ఆవిడకి ఇష్టమైన పువ్వు మందార పువ్వులు. ఆవిడకి ఇష్టమైన రంగు ఎరుపు రంగు. ఆ తల్లికి నిషేధించవలసిన వస్తువులు ఇష్టమైన వస్తువులు. అంటే ఆ రోజు మనం ఏదైతే మనకి ఇష్టమో అవి మనం వదిలేయాలన్నమాట. ఆవిడ మనకి ఇచ్చే ఫలితం ఏంటంటే శత్రువుల మీద విజయాన్ని మనకి ఇస్తుంది. ఆవిడకి అంటే మనం ఆ రోజు ఆ తల్లికి గాని గుళ్ళో గాని ఇవ్వవలసినది ఎర్రని చీరని దానంగా ఇవ్వాలి. ఆ తల్లి యొక్క మంత్రం ఓం దుమ్ దుర్గాయై నమః. తదుపరి అవతారము 8వ అవతారము మహిషాసుర మర్దని అవతారము. ఈవిడికి ఇష్టమైన నైవేద్యము పులిహోర, గారెలు, పానకము, వడపప్పు. ఈవిడికి ఇష్టమైన పువ్వులు నల్లని కలువపుతో కనుక పూజ చేసినట్లయితే ఆ తల్లికి మహాప్రీతి. ఆవిడికి ఇష్టమైన రంగు ముక్కు పొడుం
ఎరుపు నేత చీర. నిషేధించవలసింది రాత్రిపూట భోజనము, అంటే ఏకభుక్తం అన్నమాట. ఆవిడ మనకి ఇచ్చే ఫలితము ధైర్యము, విజయము. మనం దానంగా ఇవ్వవలసింది స్వయం పాకము. ఏదైనా గుళ్ళో బీదలకు కానీ గుళ్ళో కానీ స్వయం పాకం మనం దానంగా ఇవ్వాలి. ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమః. తదుపరి అవతారము శ్రీ రాజరాజేశ్వరి అవతారము, 9వ అవతారము. ఆ తల్లికి నైవేద్యంగా శాకాన్నము పెట్టాలి. ఆ తల్లికి ఇష్టమైన పువ్వులు ఎర్రని పుష్పాలు. ఆ తల్లికి నచ్చిన రంగు ఆకుపచ్చ. ఆ తల్లికి మనం నిషేధించవలసిన, అంటే పూజలో కానీ విడిగా కానీ నిషేధించవలసింది గుమ్మడికాయను ఆ రోజును మనం నిషేధించాలి. తదుపరి ఆవిడ మనకి ఇచ్చేది ఏంటంటే శక్తిని, సౌభాగ్యాన్ని మనకి తిరిగి ఇస్తుంది. అయితే ఆ రోజు మనం దానంగా ఏది ఇవ్వాలి అంటే పూలమాలలు మనం కొని లేదా కట్టి గుళ్ళో కానీ ఎవరికైనా ఇంట్లో కానీ ఎవరికైనా దానంగా పువ్వుల మాలలు సమర్పించాలి. ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం రాజరాజేశ్వర్యై నమః. ఇది మనం శరన్నవరాత్రులలో ఈ తల్లిని ఏమి నిషేధించాలి, ఏమి సమర్పించాలి, ఆ తల్లి మనకి ఏమిస్తుందని క్లుప్తంగా మీకు తెలియడం కోసము, పాటించడం కోసము యథాశక్తి నేను చేసిన ప్రయత్నము. నమస్తే.